దేవరా సెకండ్ సాంగ్ జగన్ తో కలిసి లైవ్ లో చూస్తున్నారట. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తెలుగు సినిమాలకి సంబంధించి ఆఖరికి ఇప్పుడు సమయాన్ని వెచ్చించాల్సినటువంటి టైం అయితే వచ్చేసింది. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకుని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే గతంలో ఏపీకి సీఎంగా ఉంటూ ఏపీని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా పెట్టేశారు. అందుకే ఇప్పుడు జగన్కి ఇచ్చినటువంటి తీర్పుతో వాళ్ళందరూ ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. అంతేకాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆయన ఎంతగానో ద్రోహం చేశారు కాబట్టే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది వారి పవన్ కళ్యాణ్ వెంటే నిలబడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా మన జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి మరి దేవరా సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. సో ఈ సాంగ్ అయితే చాలా చక్కగా ఉందని, సో పవన్ కళ్యాణ్ ఎంతో అద్భుతమైనటువంటి మరి నేతగా ఎలాగైతే ఎదిగారో మన జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీలో అలాగే ఎదగాలని అయితే కోరుకున్నారట. దేవరా సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ చేస్తున్న నేపథ్యంలో సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని, ఎన్టీఆర్ ఇండస్ట్రీలో నంబర్ 1 హీరోగా ఎదుగుతారని చెప్తున్నారు మన జగన్. అంతేకాకుండా సో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకోవాలని, ఎలాగైతే RRR సినిమాకి ఆస్కార్ రేంజ్ లో వచ్చిందో ఇప్పుడు చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా కూడా అంతకు మించి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ తెలియజేశారట మన జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన సాంగ్స్ గురించి చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సో ప్రస్తుతం జగన్ కి సంబంధించి ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ అభిమానులు కూడా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అసలు ఏం జరుగుతోందో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది.